I hereby grant you top secret clearance to Project Hail Mary. What's Project Hail Mary? ఒక స్టూడియోకి ఒక మూవీ పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందా? అమెజాన్ ఎంజీఎంకి ఈ ప్రాజెక్ట్ హేల్ మేరీ పైన మామూలు నమ్మకం లేదు. స్ట్రీమర్గా థియేట్రికల్ రిలీజెస్ స్టార్ట్ చేశాక వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదే అని చెప్పాలి. ఇది యాండీ వియర్ రాసిన నావెల్ బేస్ చేసుకుని వచ్చింది. అదే మన ద మార్షియన్ రాసిన రైటర్. దీనికి డైరెక్టర్స్ వచ్చేసి ఫిల్ లార్డ్ అండ్ క్రిస్టఫర్ మిల్లర్. వీళ్ళు స్పైడర్ వర్స్ ఫిల్మ్స్ అండ్ జంప్ స్ట్రీట్ మూవీస్తో మంచి హిట్స్ కొట్టారు. అండ్ సోలో ఆ స్టార్ వార్స్ స్టోరీ నుండి ఇన్ఫేమస్లీ ఫైర్ అయ్యి అప్పట్లో పెద్ద న్యూస్ అయ్యారు. ఈ ఫిల్మ్కి ఎర్లీ వర్డ్ ఆఫ్ మౌత్ స్క్రీనింగ్స్ నుండి మంచి టాక్ వస్తుంది. అంతేకాదు ఈ వీకెండ్ స్పెషల్గా 70mm ఎంగేజ్మెంట్లో లిమిటెడ్గా రిలీజ్ చేస్తున్నారు. అంటే వైడ్ రిలీజ్కి ఒక వీక్ ముందే. స్టూడియోకి ఇదొక విన్నర్ అని గట్టి నమ్మకం ఉంది. అండ్ నేను సినిమా చూశాక వాళ్లతో తప్పకుండా అగ్రీ చేస్తాను. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ స్టోరీలో మన రాయన్ గాస్లింగ్ ఒక హై స్కూల్ టీచర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. యాక్చువల్లీ తనకి మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ ఉంది. తను సడన్గా ఒక స్పేస్ షిప్లో మెలకు వస్తుంది. ఎర్త్కి లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాడు. అసలు అక్కడికి ఎలా వచ్చాడో తనకు ఐడియా లేదు. మిల్లిమిల్లిగా తనకొక విషయం అర్థమవుతుంది. తను ఒక ఎర్త్ సేవింగ్ మిషన్ మీద ఇక్కడికి వచ్చాడని అండ్ ఎప్పటికీ తిరిగి వెళ్లలేదు అని. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఒక థియేట్రికల్ ఈవెంట్గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో కానీ ఇది మాత్రం ఒక తోప్ స్పేస్ అడ్వెంచర్ అని చెప్పాలి. మన ద మార్షియన్ దీనికి కూడా డ్రూ గాడార్డే రైటర్ లాగే ఇది కూడా ఒక ఆప్టిమిస్టిక్ అండ్ ఫీల్ గుడ్ స్టోరీ. నెక్స్ట్ జనరేషన్ ఆస్ట్రోనాట్స్ అండ్ సైంటిస్ట్స్కి ఇది తప్పకుండా ఒక ఇన్స్పిరేషన్లా ఉంటుంది. రాయన్ గాస్లింగ్ యాజ్ హీరో డాక్టర్ రైలాండ్ గ్రేస్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. అసలు తనకి ఔటర్ స్పేస్లో ఫ్లోటింగ్ చేయడం కంటే మిడిల్ స్కూల్లో సైన్స్ లెసన్స్ చెప్పడం అంటేనే ఇష్టం. సో తను ఎప్పుడూ ఒక స్టాయిక్, తగ్గిపోయే హీరోలా కాకుండా చాలా న్యాచురల్గా ఉంటాడు. గాస్లింగ్ ఈ క్యారెక్టర్లో పీక్స్ యాక్టింగ్ చేశాడు. తన హ్యూమర్ డోస్ ఎక్కువున్నా తనొక బ్రిలియంట్ మ్యాన్ అనే విషయం ఎక్కడా మిస్ అవ్వదు. తను గూఫీగా ఉన్నా సిల్లీగా మాత్రం కనిపించడు. మూవీలో చాలా వరకు తను ఒక్కడే కనిపిస్తాడు కాబట్టి గాస్లింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ మూవీకి పెద్ద ఎసెట్. కానీ ఇది వన్ మ్యాన్ షో మాత్రమే కాదు. గాస్లింగ్ కాకుండా మూవీలో ఇంకొక స్టార్ ఉన్నాడు. అదే మన ఏలియన్ బడీ రాకీ. గ్రేస్కి జర్నీలో రాకీ ఎదురవుతాడు. ఎర్త్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్న ఆ ఆస్ట్రోఫేజ్ అంటే స్టార్ డిస్ట్రాయింగ్ ఆర్గానిజం నుండి రాకీ కూడా తన ప్లానెట్ని కాపాడాలి అని ట్రై చేస్తున్నాడు. మూవీలో రాకీ గాస్లింగ్కి ఒక డామినెంట్ కోస్టార్లా మారిపోతాడు. ఇది కేవలం సీజీఐ కాదు, సెట్ మీద ఆపరేట్ చేసిన ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఎన్హాన్స్డ్ పపెట్. ఇది ఓల్డర్ మెథడ్స్తో రాకీ చాలా రియల్గా అనిపిస్తాడు. ఆ ఆథెంటిసిటీ వల్ల క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. హీఈస్ అ ట్రూ స్పెషల్ ఎఫెక్ట్. డైరెక్టర్స్ ఫిల్ లార్డ్ అండ్ మిల్లర్ ఈ మూవీ తర్వాత వీళ్లు హాలీవుడ్లో హాటెస్ట్ డైరెక్టర్స్ అయిపోవడం పక్కా. కావాలనే ఈ పాత విజువల్ ఎఫెక్ట్స్ టెక్నిక్స్ని అడాప్ట్ చేసుకున్నారు. గ్రీన్ స్క్రీన్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మ్యాక్సిమం ప్రాక్టికల్ సెట్స్ యూజ్ చేశారు. సీజీఐని కేవలం పాలిష్ అంటే మెరుగుపరచడానికి మాత్రమే వాడారు. ఇప్పుడు హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ అన్నీ ఓవర్ ద టాప్ సీజీతో నిండిపోయాయి. ఇంకా ఏఐ జనరేటెడ్ విజువల్స్ వల్ల వాటికి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. సో వాటికొక స్ట్రాంగ్ రియాక్షన్లా లార్డ్ అండ్ మిల్లర్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ని తీసుకున్నారని చెప్పొచ్చు. చాలామంది దీన్ని ద మార్షియన్తో కంపేర్ చేస్తారు. కానీ ఈ ఫిల్మ్ పీటర్ హయమ్ తీసిన 2010 నుండి ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. విజువల్గా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ప్లస్ రెండు ఫిల్మ్స్ ఆ క్లాసిక్ ఎంజీఎం యూఏ లోగోతోనే స్టార్ట్ అవుతాయి. ఇక ఫోటోగ్రఫీ విషయానికొస్తే గ్రేగ్ ఫ్రేజర్ దీన్ని బ్యూటిఫుల్గా షూట్ చేశారు. మల్టిపుల్ ఫార్మాట్స్లో అంటే 2.35:1, 70mm అండ్ ఐమాక్స్లో చూపిస్తున్నారు. నేను చూసిన ఐమాక్స్ స్క్రీనింగ్లో ఆస్పెక్ట్ రేషియో చేంజెస్ చాలా బాగున్నాయి. ఎర్త్ మీదుండే సీన్స్ స్కోప్లో ఉన్నాయి. అదే స్పేస్ సీక్వెన్సెస్కి వచ్చేసరికి ఫ్రేమ్ పూర్తిగా ఐమాక్స్ రేషియోకి ఓపెన్ అయిపోతుంది. ఎర్త్ సీన్స్ మూవీలో కేవలం 20% ఉన్నా కూడా మిగతా ప్రాజెక్ట్ హేల్ మేరీలాగే వాటిలో కూడా చాలా వామ్త్ ఉంటుంది. గ్రేస్ అండ్ శాండ్రా హల్లర్ క్యారెక్టర్ మధ్య ఉన్న కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది. శాండ్రా హల్లర్ ఈ హేల్ మేరీ ప్రాజెక్ట్కి ఒక కోల్డ్ హెడ్లా కనిపిస్తుంది. టోనీ ఎర్డ్మన్ మూవీలో తను పాడిన పాట మనకి గుర్తుండే ఉంటుంది. దీంట్లో కూడా తనకొక గ్రేట్ క్యారాఓకే మూమెంట్ ఉంది. హ్యారీ స్టైల్స్ పాడిన సైన్ ఆఫ్ ద టైమ్స్ని చాలా స్టర్రింగ్గా అంటే కదిలించేలా పాడుతుంది. ఈ మూవీ తప్పకుండా నెక్స్ట్ బిగ్ సినిమాటిక్ ఈవెంట్ అవ్వాల్సిన సినిమా. ఆడియన్స్ అందరూ తప్పకుండా దీనికొక షాట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రాజెక్ట్ హేల్ మేరీ చాలా అప్బీట్గా ఉంటుంది. థియేటర్ నుండి బయటకొచ్చేటప్పుడు మనకొక ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడున్న బాధకరమైన రోజుల్లో మనకి నిజంగానే ఇలాంటి పాజిటివ్ వైబ్స్ చాలా అవసరం. అందుకే నేను దీనికి ఒక వెరీ స్ట్రాంగ్ 9/10 రేటింగ్ ఇస్తున్నాను.
మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.